అంతరంగమందున అపరాధములు చేసి మంచి వాని వలనే మనుజుడుండు. ఇతరులెరుగకున్నను ఈశ్వరుడు ఎరుగడా స్వదాభిరామ వినురవేమా. మనస్సునందు నేరములు చేసి మంచివానిలాగా మనుషుడు నటిస్తూ జీవిస్తూ ఉంటాడు. తోటి మనుషులు గుర్తించకపోయినా భగవంతుడికి తెలియదా అని దీని అర్థం. ఈ వేమన పద్యం సమాజంలో మనుషుల ప్రవర్తనను భగవంతుని సర్వవ్యాపి అనగా ఆ పరమాత్ముడు అన్నిటా ఉండే శక్తి అని ఎంతో చక్కగా వివరిస్తుంది. నేటి సమాజంలో చాలామంది కపట బుద్ధి అంటే లోపల చెడు ఆలోచనలు పెట్టుకొని పైకి మాత్రం ఎంతో సాధువులుగా మంచివారిగా నటిస్తూ ఉంటారు. తాము చేసే తప్పులు ఎవరికీ తెలియడం లేదు కదా అని వారి భ్రమపడుతూ ఉంటారు. మనుషుల కళ్ళను కప్పడం సాధ్యమేమో కానీ తన హృదయాంతరాలలో ఏం జరుగుతుందో నిరంతరం గమనించే ఆ సర్వాంతర్యామికి అనగా పరమాత్మని సాక్షి అయిన అంతరాత్మకు ఏది దాచలేము. చివరికి మనిషి తన తప్పుడు పనుల ఫలితాన్ని అనుభవించక తప్పదు అనే కర్మ సిద్ధాంతాన్ని ఈ వేమన పద్యం మనకు గుర్తు చేస్తుంది. నేటి సమాజ రీతులకు పోకడలకు ఈ పద్యం ఒక నిలువుటద్దం. శతాబ్దాల క్రితం నాటి మనుషుల మనస్తత్వానికి నేటి ఆధునిక కాలపు మనుషుల ప్రవర్తనకు అస్సలు తేడా లేదని ఈ వేమన గారి పద్యం స్పష్టం చేస్తుంది. కాలం మారినా శతాబ్దాలు గడిచిన వేమన గారి చాటిన నీతి నేటికీ అక్షర సత్యం అనడానికి ఈ పద్యమే ఒక సజీవ సాక్ష్యం.